హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓజీ ఓజీ వస్తుంది చూడు, ఫైన్. ఓజీ ట్రైలర్ చూసారా? రిలీజ్ కాన్సెప్ట్లో జరిగిన ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అమ్మ, ఒక పక్క నుంచి బిగ్ బాస్ చూడాలి, ఇంకో పక్క నుంచి ఓజీ కాన్సెప్ట్ చూడాలో అర్థం కాలేదు అసలు. 3 ఏళ్ల కళ అమ్మ ఎలా వస్తుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నేను కూడా. కాబట్టి అమ్మ ఏదో తెలియని ఆనందం, సాటిస్ఫాక్షన్. చాలా రోజుల తర్వాత ఏమో మంచి కంటెంట్ కొట్టబోతున్నాం, పన్నాళ్ళ పట్టైనా కాల్ రగరేసుకుని తిరుగుతా ఉన్న నమ్మకం మాకుంది. లెట్స్ సీ సుజిత్ సంభవం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఓకే, రివ్యూలోకి వచ్చేద్దాం. మర్యాద మనీష్ గారి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఇది ముందే గమనించాను. మీరు నా ప్రీవియస్ రివ్యూస్ చూస్తుంటే నేను అదే చెప్పాను. ఇప్పుడైతే మనిషి ఓవర్ ఇంటెలిజెంట్ అనుకుంటాడో, నాకు మాత్రమే అన్నీ తెలుసు అనుకుంటాడో, అలాంటి వాడికి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ఇక్కడ కూడా అదే అయింది. చాలామంది అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, శ్రీజ గారు కొద్దిగా కొడుతుంది, ఏంటంటే ఈ అమ్మ తేడా కొడుతుంది ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రియ గారు కూడా అక్కడక్కడ డౌట్ వచ్చింది, కానీ ఆవిడ మోస్ట్లీ తెలుసుకోలేదు. శ్రీజ గ్రహించింది ఎక్కడో తేడా కొడుతుంది అన్న విషయం ఆవిడకి అర్థమైపోయింది ఆవిడకి. సో అందువల్ల ఆవిడ కొద్దిగా సెటరేట్ అయింది అనుకున్నాం. బట్ మనీష్ గారు, ప్రియ గారు మాత్రం వీళ్ళు నిజంగా అలాగే ఉన్నారు, ఓనర్స్ లాగా, టెనెంట్స్ లాగా. సో అయిపోయింది, తిక్క తీరిపోయింది. ఇంకా ఈ ఒక్క మనీష్ గారు ఎలిమినేషన్తో మ్యాక్సిమం కామనర్స్ అందరికీ కూడా ఇంకా వచ్చేసి ఉంటుంది ఆ మెంట్లో, అదే క్లారిఫికేషన్. సో వచ్చేసి ఉంటుంది. సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది సీను, ఓరిని అమ్మ మనం ఎలా ఆడదాం అనుకుంటుంటే బయటకు అలా పోట్రే అవుతుంది అని చెప్పి. అండ్ వీళ్ళకేం తెలియకేం కాదు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఇంతకుముందు వీళ్ళందరూ బిగ్ బాస్ చూసిన వాళ్ళే. బిగ్ బాస్ చూసి ఇక్కడ ఇలా జరిగితే ఇది ఇలా వస్తుంది, మనకు అవమానం జరిగితే అది ఇక్కడ పాజిటివ్గా వస్తుంది, మనకు అక్కడ నెగిటివ్ అని జరిగితే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, మనల్ని పొగిడేస్తున్నారు అంటే అది కొంతకాలం మాత్రమే సర్టెన్ అవుతుంది. ఇలాంటివి చాలా వరకు తెలుసు. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఆడతామని చెప్పని ఒకటి ఉంటుంది కదా, బట్ అది బయటకు ఎలా పోట్రే అవుతుంది అనేది ఎవడో చెప్పలేడు. మనిషి తనలో ఉన్నదాన్ని ఏదైనా కానీ బయటకు వ్యక్తపరిచినడం వల్ల కొద్ది గొప్ప ఎదుగుతాడేమో, కానీ అహంకారాన్ని చూపిస్తే మాత్రం ఇమ్మీడియట్గా టప్ అని పడిపోతారు. అది ఎంత ఎలాంటి వాళ్ళైనా కానీ అహంకారాన్ని చూపించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. లైక్ మీరు పబ్లిక్ సెలబ్రిటీస్లో ఎవరైనా చూసుకుంటే, పెద్ద హీరోలకు కానీ ఎవరికైనా కానీ చాలా అహంకారం ఉంటుంది. మాకు డబ్బు ఉందన్న పొగరు ఇవన్నీ ఉంటాయి. బట్ కెమెరా ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? మేము మాత్రమే సేవామూర్తులం, మేము మాత్రమే మంచోళ్ళు, మా ఫ్యాన్స్కి మేము మాత్రమే మంచి చేయగలం, ఆ టైప్లో ఉంటారు ఎవరైనా కానీ. కెమెరా ముందు ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అంతే, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఎంత ఎలా ఉంటానో నాకు బాగా తెలుసు. నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో నాకు బాగా తెలుసు. బట్ స్టిల్ కెమెరా ముందు ఉన్నప్పుడు మనం మాట్లాడేది లేదా మనం చేసే పనులు నలుగురు చూస్తున్నారు అన్నప్పుడు కొద్ది గొప్ప అహంకారాన్ని తగ్గించుకుని గ్రౌండ్ టు ఎర్త్ ఉండి, మనకు వీళ్ళ వల్లే 4 డబ్బులు వస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తించి గ్రహించి మాట్లాడాలి. అలా లేనప్పుడు ఇలానే బయటకు వచ్చేస్తారు. సో మనీష్ గారి ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మనీష్ గారి ప్లేస్ని నెక్స్ట్ ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు, ఆయనలాగే ఉంటూ ఆయనలాగే ఆట దగ్గరుండి చేతులారా చెడగొట్టుకుంటున్నారు అని ఎవరికి అనిపించిందో అది కామెంట్ చేయండి. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. సోదంతా పక్కన పెట్టేద్దామండి. సోదంతా టక్ మనం కొట్టేద్దాం. ఏం లేదు, స్టార్టింగ్లోనే ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ ఓనర్స్గా మారమని చెప్పారు కదా. సో లగేజ్ షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నాగార్జున సార్ వచ్చారు, ఒక సాంగ్తో అయిపోయింది. తర్వాత తనుజ గారు కాఫీ కావాలని అడిగారు. ఆవిడ గురించి ఒక సీక్రెట్ చెప్పమంటే ఒక క్రష్ గురించి ఏదో చెప్పారు, కాఫీ షాప్లో ఎవరినో కలిసానని చెప్పి. ఓకే, ఇలాంటి అమ్మాయిని కాఫీ షాప్లో చూసి పడిపోవడం, శ్మశానంలో చూసి కూడా పడిపోవచ్చు. అలాంటి అమ్మాయి అడగాలి, కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ, జోక్స్ ఆఫ్ పార్ట్. నెక్స్ట్ భరణి గారిని సేవ్ చేశారు. ఆ సేవింగ్ ప్రాసెస్ పెట్టి భరణి గారిని సేవ్ చేశారు. ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. అమ్మయ్య, క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టి మళ్ళీ అదే పర్సన్స్ని పెట్టి చేసినప్పుడు ఈసారి ఈ గేమ్ బాగుంది. ఎంత కసిగా ఆడారంటే నా యాల్ద భరణి గారు అండ్ మనీష్ గారు ఆడారు చూడండి, అబ్బా వేరే లెవెల్. అసలే వీళ్ళిద్దరికి ఆ లోపల పడదేమో, వాళ్ళిద్దరికి మధ్య చిన్న క్యాట్ అండ్ మౌస్ ఫైట్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా. సో అది దానివల్ల ఇంకా బాగా అనిపించింది. బట్ వేరే లెవెల్. ఇద్దరు ప్రాణం పెట్టేశారు. అసలు ఆ టైర్ని లాక్కోవడానికి నానా హింసలు పడి తోసేసి గెంటేసి అది ఆ వాటర్ ఫాల్ నుంచి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకుని వచ్చి, స్విమ్మింగ్ పూల్ వేసాక ఇంకా బరువు అయిపోద్ది టైరు, అదంతా తీసుకొని వచ్చి చేసి మొత్తానికి టాస్క్ని రెడీ చేసి అందరూ బాగా ఫైట్ చేశారు. ఫైనల్లీ ఇమ్మాన్యుయల్ గారు కూడా ఆల్మోస్ట్ ఇంకొచ్చారనే టైంకి అయిపోయింది ఇంకా. సో ఫైనల్లీ మళ్ళీ డీమోన్ పవన్ గారు క్యాప్టెన్ అయ్యారు అండ్ హీ డిజర్వ్డ్ ఇట్. ఇప్పుడు సంపాదించుకున్నాడు ఈ మనిషి. మొన్నటి వరకు చేసిన ఫైట్లో అనిపించలేదు. ఇప్పుడు తనకున్న ఫిజికల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో, అగ్ని పరీక్ష నుంచి మనం చూస్తున్నాం కదా, తనకున్న ఫిజిక్ని ఎలా వాడతాడో అని, ఆ ఫిజికల్ స్ట్రెంత్ని ఇప్పుడు బాగా వాడి ఇప్పుడు గెలుచుకున్నాడు. నౌ హీ డిజర్వ్స్ ద క్యాప్టెన్షిప్. ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారు. సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు కొన్నాళ్ళ వరకు. ఓకే, బట్ ఆయనలో ఉన్న మంచితనం ఎంతవరకు ఉంటుందనేది మనకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే అందరూ నాతో సహా చాలామంది అతన్ని చాలా గట్టిగా ప్రేమిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. పాజిటివ్గా సింపతి అనుకోండి, ఏమని అనుకోండి, కానీ బట్ పాజిటివ్గా బిగ్ బాస్ తరఫున ఇతను వెళ్ళినంత దారుణంగా ఇంకెవరు వెళ్ళలేదు. ఆ రేంజ్లో వస్తుంది ఇతనికి. ఇతను ఓటింగ్ బ్యాంక్ చూస్తే మెంటలెక్కిపోద్ది. అసలు ఆ రేంజ్లో ఉంటుంది. అసలు అలా ఎలా కనెక్ట్ అయ్యారా బాబు అనిపించింది. అంటే ఎవరితోనూ గొడవ పడలేదు, ఎవరిలాగా సంజన గారిలాగా పెద్ద కంటెంట్ క్రియేట్ చేయలేదు, ఏమీ చేయలేదు.
పోనీ టాస్క్లు ఏమన్నా పెద్ద పెద్ద టాస్క్లు అలా ఏం లేదు. ఆయనకున్న దాంట్లో ఆయనకున్న పరిమితిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇతను ఇబ్బందుల్లో నెట్టుకోకుండా చాలా కరెక్ట్గా న్యాయంగా హానెస్ట్గా కరెక్ట్గా మనిషి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. మేబీ జనాలకు అందుకే బాగా నచ్చినట్టు ఉన్నారు. అండ్ ఆల్సో ఇతను కొద్దిగా ఉన్నారు కదా, ఇతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు కాబట్టి ఇతను బాగా ఓన్ చేసేసుకున్నారు ఇలాంటి పర్సన్ ఉండాలి అని. గుడ్ డెసిషన్. ఆ తర్వాత ఒక సోది గేమ్ పెట్టారు, గెస్ ద లిరిక్ అని. అయ్యా సండేస్ అప్పుడు ఈ గేమ్స్ మార్చండి అయ్యి బాబు, మీకు దండం పెడతాను. ఈ అమ్మ ఎప్పటి నుంచి అయ్యే గేమ్లు అయితే సాంగ్ని గెస్ చేయమంటారు, లేదా మోనాక్షరి అంటారు, డంషరాట్స్ అంటారు, ఏదేదో అంటారు. కొద్దిగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టి సావచ్చు కదా, ఏది ఉండదు. సర్లే ప్రస్తుతానికి షో అయితే మంచి రేటింగ్లో ఉందంటున్నారు కదా, ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టేశారు. ఈసారి డీమన్ పవన్ గారు సేవ్ అయ్యారు. అండ్ రీతు గారు కూడా ఆయన సేవ్ అవ్వగానే టుక్మని ఒక అడుగు ముందుకు వచ్చింది. మళ్ళీ ఎందుకులే బాబు దొరికేద్దామని చెప్పి కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ ప్రోగ్రాంలో ఈసారి ప్రియా గారు సేవ్ అయ్యారు. లక్ అంటే ఇదే ఈ వారం ఈవిడికి ఉన్నదని నాకు తెలిసి ఈ వారమే. ఈ వారం కూడా ఈవిడ మనీష్ గారిలాగే బిహేవ్ చేసి నేను అలానే చేస్తా అనుకుంటే దొబ్బదు, తీసేస్తారు, జనాలు బయటికి లాగేస్తారు. ప్రియా గారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. సో ఈసారి కానీ ఈ వారం కానీ ఈవిడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నాకు తెలిసి డేంజర్లోకి వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నాను, డేంజర్లోకి వెళ్ళిపోతాను. అంటే ఈవిడికన్నా లీస్ట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కానీ నామినేషన్స్లోకి రాకపోతే పొరపాటున ఈవిడ ఆ టైంలో నామినేషన్లో ఉంటే ఎవ్వడేం చేయలేడు. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టారు, అదే ద మోస్ట్ బోరింగ్ క్యాండిడేట్ ఆఫ్ ఎంటైర్ బిగ్ బాస్ హౌస్. మొత్తం అందరూ ఫ్లోరా షైరీ గారు అని పెట్టారు. ఎందుకంటే అదే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈవిడ ఎక్కడ కనపడదు, గొడవల్లో ఉండట్లేదు. మొదట్లో అయితే సంజన గారితో గొడవలు ఉన్నారు, కానీ ఇప్పుడు అన్ని గొడవల్లో ఉండట్లేదు, కాంట్రవర్సీలు చేయట్లేదు, లవ్ ట్రాక్లు చేయట్లేదు, ఆవిడకున్న బ్యాక్గ్రౌండ్ ఏది వాడట్లేదు. బ్యాక్గ్రౌండ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో అలా అడల్ట్ టైప్ కానీ అడల్ట్ మాటలు కానీ ఇంకా తగ్గిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అసలు. బట్ స్టిల్ ఆవిడ బోరింగ్ అనే చెప్పారు. నేను మీకు నిజం చెప్పనా, ఎంటైర్ బిగ్ బాస్లో ఇప్పుడున్న 14 మంది కంటెస్టెంట్స్ 15 మంది కంటెస్టెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరిలో కల్లా రెబల్, వీళ్ళందరిలో కల్లా టార్చర్, వీళ్ళందరిలో కల్లా సాడిస్టిక్ అండ్ సైకోటిక్ అండ్ సెట్ లెగిసిపోయే రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే నేను ఫ్లోరా షైనీ గారిది అంటాను. నాకు తెలిసి మీరు అందరూ షాక్ అవుతారు, ఏముందరూ అది ఎలక పిల్లలు మూల కూర్చొని బాత్రూమ్లు కడుక్కుంటుంది అనుకుంటున్నారా? ఆవిడ గురించి బేసిక్గా కొద్దిగా ఐడియా ఉంటే, బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ టైప్ తెలుసుంటే మీకు తెలిసేది అసలు. అమ్మో ఆవిడ బిహేవ్ చేయాలని అనుకుంటే మరి ఎప్పుడు తీసుకొస్తారో బయటకు తెలియట్లేదు. మరి ముందుగానే మాట్లాడుకున్నారు ఏంటో అర్థం కావట్లేదు అసలు. నిజంగా ఫ్లోరా షైనీ గారు కనుక ఆవిడ సెల్ఫ్ని నాకు తెలిసి ఇప్పుడు అంతా మాస్క్, ఈ 2 వారాల్లో ఆవిడ మాస్క్లోనే ఉంది. నిజానికి ఆవిడంత సైలెంట్ కాదు, నిజానికి ఆవిడంత కామ్ అండ్ కంపోజ్డ్ క్యాండిడేట్ కాదు. వన్స్ ఆవిడ రచ్చ చేస్తే సంజన గారు ఎందుకు పని చేయరు తెలుసా, ఆ రేంజ్ రచ్చ చేస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి సింపతి వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి నాలో నుంచింది. కానీ ఆ మనిషి బయటకు వచ్చిందంటే ఇక కుళాయి దగ్గర గొడవలు పడే ఆడవాళ్ళు కూడా ఆవిడ ముందు పనిచేయరు, ఆ రేంజ్లో ఉంటుంది తెలుసా. మేము చూసాం బేసిక్గా ఇంతకుముందు బిగ్ బాస్లు కావచ్చు, కానీ ఏదైనా చూసుకోండి ఒకసారి. సర్లే ఇప్పుడు ఆమెను బ్యాడ్ చేయడం కాదు, కానీ బ్యాడ్ కూడా కాదు యాక్చువల్లీ, ఇది గుడ్డే. ఎందుకంటే ఇవి దగ్గర విపరీతమైన కంటెంట్ ఉంది. ఈ మనిషి నోరేసుకుని పడి ఏదో లాంగ్వేజ్ బ్యారియర్, లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఆగుతున్నట్టుంది. లేదంటే అమ్మో ఈవిడ మామూలు కాదు అసలు. కరెక్ట్గా చెప్పాలంటే మామూలు గయ్యాలు కాదు అసలు. వన్స్ ఈవిడ కానీ బయటకు వచ్చి రచ్చ చేయడం స్టార్ట్ చేసినట్టు ఒక్కడు నిలబడ్డాడు, టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోద్ది అసలు. నాకు తెలిసి అందుకే తీసుకొచ్చి ఉంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న సంజన గారు ఏదైతే చేస్తున్నారో అది యాక్చువల్లీ ఫ్లోరా షైనీ గారు చెయ్యాలి. బట్ అది ఫ్లోరా షైనీ గారు ఎందుకు ఆగుతున్నారో అర్థం కాలేదు. సర్లే మనలో ఒకళ్ళు మొదలెట్టారు కదా, మనం తగ్గుతుంది అనేటానికి మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నట్టున్నారు. నాకు తెలిసి ఈ వారం ఈవిడ డేంజర్ జోన్లోకి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు. లేదా తెలుగు బిగ్ బాస్లో ఇలానే ఉండాలని చెప్పి ఆగిపోతున్నారో తెలియదు. బట్ నిజం చెప్తున్నాను, ఫ్లోరా గారు కనుక బయటకు వస్తే ఇంకా అది రచ్చ, ఇక అనకూడదు కానీ ఈ నోటితో అనకూడదు కానీ వరస్ట్ దరిద్రాన్ని మించిపోతుంది. ఇది లీస్ట్ దరిద్రం అంటే అన్న విధంగా చూపిస్తుంది ఆ మనిషి. మామూలుగా కాదు అసలు, అంత కంటెంట్ ఉన్న క్యాండిడేట్ అసలు. ఇలా చేస్తే ఒకవేళ ఆవిడ అలా బిహేవ్ చేస్తే, ఇలా చేయటం వల్ల మనకు మార్కులు పడుతున్నాయి, జనాలు మనకు నచ్చుతున్నారు, జనాలకు నేను నచ్చుతున్నాను అన్న విషయం ఆవిడకి గుర్తించిందా ఇంకా చూసుకోండి, టాప్ లెగిసిపోద్ది అసలు. అవసరమైతే ఫిజికల్గా అయినా కానీ కొట్టేస్తుంది ఆ మనిషి. అంత దారుణమైన క్యాండిడేట్ తెలుసా మీకు. కావాలంటే ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఒకసారి, మీకే అర్థమైపోతుంది అసలు, మామూలుగా కాదు. ఫైనల్లీ చివరికి ఇంకా ఎలిమినేషన్లోకి వచ్చేసాము. లాస్ట్కి అందరూ సేవ్ అవ్వగా ఎలిమినేషన్లోకి వచ్చింది ఎవరంటే ఫ్లోరా షైనీ గారు అండ్ మనీష్ గారు, వీళ్ళిద్దరూ మిగిలారు. సో వీళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి తీసుకొచ్చారు. సో 2 బటర్ఫ్లైస్ ఉంటాయి వెనకాల. ఎవరు బటర్ఫ్లైస్ అయితే లైట్ వెలుగుతాయో, రెడ్ లైట్ అయితే ఎలిమినేషన్, గ్రీన్ లైట్ అయితే సేఫ్. సో జనాలు చూస్తున్నారు, అక్కడ కూర్చున్న ఆడియన్స్ చూస్తున్నారు, అండ్ మన కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీవీలో చూస్తున్నారు అనమాట, నాగార్జున గారితో సహా. ఎవరైతారు అని చెప్పి మనీష్ గారు కొద్దిగా కంగారు పడుతూ ఉన్నారు. సో ఫ్లోరా గారికి అర్థమైపోయింది నేనే ఎలిమినేషన్
ఎలిమినేషన్ అని. అందుకే ఆవిడ లైట్స్ వెలిగి ఆగుతున్నప్పుడు కూడా చెప్పిందనమాట, డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడకండి, మీరు కాదులే స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పని అన్నారు. బట్ స్టిల్ జనాలు చూస్తారు, జనాలు అన్నీ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు థ్యాంక్స్ అబ్బా, అట్లీస్ట్ ఈసారైనా కానీ పర్సన్స్ ఎవరెవరైతే ఆడాలో, ఎవరు ఆడితే ఎవరికి మంచిదో అనేది కరెక్ట్గా చూస్ చేసుకోగలుగుతున్నారు. అండ్ వాళ్ళకున్న ఓటింగ్ అనే హక్కుని చాలా కరెక్ట్గా వినియోగించుకుంటున్నారు. సో ఇంకా ఫైనల్గా ఆ బటర్ఫ్లైస్ వెలిగి ఆగుతున్నప్పుడు మనీష్ గారి దగ్గరకు వచ్చి రెడ్ లైట్ వచ్చింది, గుండె ఆగిపోయింది ఒక్కొక్కరికి. ఫ్లోరా షైని గారు అయితే నేను సేవ్ అవ్వడేంద్రా నాకు అర్థం కావట్లేదు, పొరపాటున లైటింగ్ మిస్టేక్ అన్నట్టు అనుకుంది ఆవిడ. చూసే జనాల్లో అయితే ప్రియా గారు నోరు ఎల్లబెట్టేశారు, శ్రీజ గారు నోరు మూసేశారు. ఇంకా అందరికి వేరే లెవెల్ షాక్, అసలు మామూలు కాదు. అమ్మని అమ్మ, ఇప్పటి వరకు మనం అనుకుంటున్న ఆట అసలు ఆటే కాదు, ఇప్పటి వరకు మనం చేస్తున్న రచ్చ అంతా పెంట్ అయినట్టుంది, అర్థం అవ్వలేదు అన్న విషయం వాళ్ళకి అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఆడియన్స్ జెన్యూన్గానే చూస్తున్నారు, మనం ఏదో కవరప్ చేసేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అనుకున్నారు, కానీ లేదు, పని అయిపోయింది. అక్కడితో అందరు మబ్బులు విడిపోయి. అసలు నాకు తెలిసి ప్రతి ఒక్కడు రేపటి నుంచి చూడండి ఎంత సిట్రైట్గా ఉంటాడంటే మామూలు కాదు. అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేస్తారు. ఆ రేంజ్లో ఇచ్చిన షాక్. ఒక్క ఎలిమినేషన్ మొత్తం కాంబినేషన్ అంతా సరిగ్గా నుంచోబెడతారు, టప్మ నుంచోబెడతారు, చూస్తూ ఉండండి. బట్ వన్స్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనీష్ గారు వచ్చి ఆయన జర్నీ ఆయన చూసుకున్న తర్వాత వన్స్ బయటకు వచ్చేసి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరిని సార్ అని అడ్రస్ చేశారు. అన్నా అని లేదు, అదండి ఇదండి అని చెప్పనలేదు, అందరినీ సార్ మేడం అని మాత్రమే సంబోధించారు. నచ్చింది. ఇదేదో కొద్దిగా ముందుంటే బాగుండు. బట్ ఆయనకు ఒక క్లారిటీ ఉందండి, ఇలా వెళ్తే కొంతకాలం మనం సర్వైవ్ అవ్వచ్చు, ఆ తర్వాత మనం చేంజ్ అయినట్టు చూపిస్తే నేను బిగ్ బాస్కి వచ్చి చేంజ్ అయ్యాను అన్నట్టు చూపించవచ్చు అనుకున్నట్టున్నారు. బట్ ఇట్స్ టూ లేట్. ఏదైనా కానీ పరిమితిని మించి చేస్తే అది ఏదైనా కానీ మొత్తానికి పెంటే అవుతుంది. సో అలానే అనుకుందాం. అట్లీస్ట్ మనిషి గారు వచ్చిన రానున్న లైఫ్లో, ఇది బిగ్ బాస్ ఒకటే లైఫ్ కాదు కదా, సో బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఆయనకు ఆ మెలకువలు ఇవన్నీ తెలిసి రియల్ హ్యూమన్గా ఎలా ఉండాలో మనకు తెలిసింది మాత్రమే నిజం అనుకోకుండా అందరి పర్స్పెక్టివ్ నుంచి చూసి ఆయన జీవితాన్ని సరిదిద్దుకుంటారని కోరుకుందాం. సరిదిద్దుకోపోయినా పెద్ద నష్టమే లేదు, ఎందుకంటే ఒక మనిషి ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత చివరి వరకు అలానే ఉండాలి. నా లైఫ్ ఫిలాసఫీ కూడా అంతే. సో ఇఫ్ యూఆర్ గుడ్ అట్ బీయింగ్ ఏ గుడ్ పర్సన్, బీ ఏ గుడ్ పర్సన్. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ బీయింగ్ ఏ బ్యాడ్ పర్సన్, బీ ఏ బ్యాడ్ పర్సన్. బట్ డోంట్ బీ ఏ న్యూట్రల్ పర్సన్. అటు కొంచెం ఇటు కొంచెం అలా యాక్ట్ చేసి ఇలా యాక్ట్ చేసి వద్దు. ఉంటే పూర్తి మంచోడ్లా ఉండు, ఉంటే పూర్తి చెడ్డోడ్లా ఉండు, ఉంటే పూర్తి మెంటలోడ్లా ఉండు, ఉంటే పెద్ద పెంటగాడ్లా ఉండు, అంతే. మార్పు అనేది ఎవడో చెప్తే ఎక్కడో చెప్తే రాకూడదు, నీ అంతటి నీకు అనిపించాలి. లేదా నీకు ఎదురైన దెబ్బలు తగిలితే చూసావా, ఆ దెబ్బల నుంచి వచ్చిన నొప్పి నుంచి కలగాలి. సో అలా అయితేనే మనిషి కరెక్ట్గా మారగలడు. ఒకటి చెప్తేనో ఇంకొకటి చూపిస్తేనో వచ్చేది కాదు అది. సో ఫైనల్లీ మనిషి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఓజీ ట్రైలర్ ఇది రిలీజ్ అయ్యే టైంకి, ఇది అప్లోడ్ చేసే టైంకి వచ్చేసి ఉంటుంది. ఓజీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ఏ థియేటర్స్లో వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. నాకు అసలు హైదరాబాద్లో ఏ థియేటర్లో చూస్తే అంత హై వస్తుందో తెలియట్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ విమల్ థియేటర్కి వెళ్ళు అక్కడ బుక్ చేసుకొని చెప్పని అంటున్నారు. నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు, ఎంత దూరంలో ఉందో తెలియట్లేదు. సో మంచి థియేటర్ని సజెస్ట్ చేయండి, నేను ఆ థియేటర్లో చూడాలనుకుంటున్నాను. అట్లీస్ట్ ఏదో ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్తున్నారు. సో అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.